హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేనైతే స్కూల్ నుంచి 5:30కి వచ్చేసాను. ఈరోజైతే మా అమ్మ వడ చేస్తానండి. దానికి శనగపిండి వేసుకొని జల్లెడ పెట్టినాము. చూడండి, లేకుంటే జల్లెడ పెట్టుకోకుంటే మళ్ళీ తినేటప్పుడు వడలో పురుగులు వస్తాయి, చూసుకోండి. ఇప్పుడైతే ఉప్పు సోడా పడేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా నీళ్ళు కలుపుకోవడానే, అంతే ఫ్రెండ్స్. దాని ఫ్రెండ్స్ మా పిల్లోడైతే శనగపిండి కలుపుతున్నాడు. చూడండి ఎంత నీట్గా కలుపుతున్నాడు. దాని ఫ్రెండ్స్ మా పిల్లోడైతే ఎంత నీట్గా కలిపినాడు చూడండి. ఇట్లా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని ఫ్రెండ్స్ టమాటా వడలు, బజ్జీలు, ఆనియన్ పకోడీ ఈ 3 చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అందుకే ముందుగానే తరిగేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ప్లేట్లోన. ఇప్పుడు నూనె వేసి వేడి చేయడమే. బయట అయితే చాలా వర్షం పడుతుంది ఫ్రెండ్స్, చాలా ఎక్కువ పడుతుంది. గాలి వాన చాలా ఎక్కువ పడుతుంది. దాని ఫ్రెండ్స్ ముందుగానే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. ఫస్ట్ గిన్నె హీట్ అయినాక ఆయిల్ పోసుకుందాం అందులోకి. ఫ్రెండ్స్ టమోటా వడలు అంటే ఇవి చాలా బాగుంటాయి, కానీ మనం ఉప్పు కారం వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. అట్లాగే ఉత్తం వేసుకున్నాం అనుకోండి సప్పగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఉప్పు కారం వేసుకొని ఇట్లా నీట్గా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్ టమాటా వడలు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్ టమాటాలు అయితే. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటాయి. పిల్లలు బాగా ఇష్టపడతారు కారం తినుకోకుండా, టమాటా వడలు అయితే బాగా తింటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఇంట్లో వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది ఆనియన్ పకోడీ, టమాటా బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. ఇదిగో మా పిల్లోడైతే టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉన్నాయని చెప్పేసి. చూడండి బాగున్నాయా? టమాటా సూపరా? టమాటా చూడండి లోపల ఎంత బాగుందో. ఏది చూపించు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో టమాటా. ఇవి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇవి, ఎందుకంటే కారం ఉండవు కదా. Okay, bye friends. Like, share, subscribe. Bye.